మీకు ఒక న్యూ పర్సన్ ని చూపించాలనుకుంటున్నాను. అయ్య బాబోయ్, ఎవరనుకుంటున్నారు? ఇంతకీ బాయ్ ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్ కాదండి. ఎవరో చెప్పాలా? చూస్తారా? ఎగ్జైట్ గా ఉందా చూడడానికి? నాకు తెలుసులేండి మీకు ఎంత ఎగ్జైట్మెంట్ తో చూస్తున్నారు. సో ఎందుకు లేటు, ఈ వీడియోలో నేను ఆ పర్సన్ ని చూపిస్తాను. ఎవరు ఏంటి అనేది చూపించాలనుకుంటున్నాను. ఓకేనా? వీడియో ఎండ్ వరకు చూడండి. ఆ పర్సన్ ఎవరు, ఆ పర్సన్ వల్ల మనం ఏం చేయబోతున్నాము, ఆ పర్సన్ తో మనం ఏమేం చేయాలనుకుంటున్నాము, ఇవన్నీ ఈ వీడియో మొత్తం చెప్తాను. చూస్తారు కూడా మీరు. ఓకేనా? ఇంకా వీడియో చూద్దామా? అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆ పర్సన్ ఎవరో చూసేద్దాం. ఓకేనా? హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి మీకు ఒక న్యూ పర్సన్ అయితే చూపించాలనుకుంటున్నాను. న్యూ పర్సన్ అంటే బాయ్ ఫ్రెండ్ ఇంకొకరు కాదు. సో మీరు అంత టెన్షన్ తో, అంత ఎగ్జైట్మెంట్ తో అలాగా చూడకండి. ఈ పర్సన్ మన ఫ్యామిలీలోకి న్యూ పర్సన్ అనే అనుకున్నాము. ఎందుకు అంటే అది అంతే, మీరే వీడియోలో అంతా చూస్తారు కదా. ఈ పర్సన్ తో నేను ఏం చెయ్యాలి అనుకుంటున్నానంటే, ఈ పర్సన్ తో ఇంకటి నుంచి వీడియో అయితే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో కాబట్టి ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి చెప్పకపోయినా, ఫ్రెండ్స్ చెప్పకపోయినా, ఎవరికి చెప్పకపోయినా ఫస్ట్ మీకు చెప్పేయాలి కదా. సో మీకు చెప్తేనే కదా అప్పుడు నాకు ఫీల్ అవుతుంది అనమాట, మీతో షేర్ చేసుకుంటే. సో అందుకోసం అయితే ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇంకెందుకు కాలేదు, చూసేద్దాము. ఒక్క నిమిషం. ఆ పర్సన్ దీంట్లోనే ఉన్నారనమాట. ఓకేనా? నేను చెప్పిన పర్సన్ దీంట్లో దాముకొని ఉన్నారు. సో ఏంటి అని అంటే, ఏంది పర్సన్ అన్నారు, పర్సన్ తో వీడియోస్ అన్నారు, మరి ఏంటి నాకు అట్ట పెట్టి చూపిస్తున్నారు అని మీరు చాలా ఆశ్చర్యంగానే ఉంటారు. సో ఈ బాక్స్ లో ఏంది అని అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. భయపడకండి, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే భయపడతారు. నాకే ఫస్ట్ భయం వేసింది అనమాట ఓపెన్ చేసినప్పుడు. చూపించేస్తున్నాను, దడుచుకోవద్దు. ఈమె మన న్యూ పర్సన్ అనమాట. చూసారా? హెయిర్ చూడండి ఎంత లాంగ్ ఉందో, చాలా లాంగ్ ఉంది హెయిర్ అయితే. ఈవిడేనమాట మన న్యూ పర్సన్. చూసారా? ఈవిడే మన న్యూ పర్సన్. హెయిర్ కూడా చూడండి ఎంత బాగుందో. అసలు మన హెయిర్ కూడా ఉండదు ఇంట్లాగా. ఇది ఒరిజినల్ హెయిర్ అయితే కాదనుకుంటున్నాను నేను. ఒరిజినల్ హెయిర్ అయితే మనకంత రాదు. ఓకే, ఈ పర్సన్కి ఏం నేమ్ పెడదాం మనం, చెప్పండి. ఈ పర్సన్ కి ఏం నేమ్ పెడదాం? సరే, ఇది నా సిస్టర్. సో మా సిస్టర్ కి మంచి పేరు వెతికి మీరు కామెంట్ చేయండి ఏం పేరు పెట్టాలి అని. సో ఇది వచ్చేసి నేను అమెజాన్ లో తీసుకున్నాను అనమాట. అమెజాన్ లో తీసుకొని కూడా 10 days అయిందండి. 10 days అయినా నేను ఇంకా వీడియో అయితే చేయలేదు. మొన్న ఒకసారి శాంపుల్ వీడియో చేసి పెట్టాను, కానీ నాకు స్టాండ్ లేకుండా నేను చేయలేకపోతున్నాను అనమాట. సో అందుకోసము సిస్టర్ని పక్కన పెట్టేశాను. ఇప్పుడు వీడియోస్ చేయడానికి కోసం అయితే, హెయిర్ స్టైల్స్ చేయడానికి కోసం అయితే నేను తీసుకున్నాను అనమాట. అమెజాన్ లో తీసుకున్నాను. నాకు 1500 అయితే పడింది. అంటే 1500 కాస్ట్ అయితే అయ్యింది. తీసుకున్నాను కానీ యూజ్ చేయలేదు. అని అంటే జస్ట్ ఒక రోజు ట్రైల్ వేసాను. అంటే హెయిర్ మంచిగా ఉందా లేదా అని చెప్పి మళ్ళీ రిటర్న్ పెడదామని చెప్పి అయితే నేను ఒక వీడియో అయితే పెట్టాను కూడా. మీరు చూడండి, యూట్యూబ్ లో నా ఛానల్లో చూడండి, నేను ఒక షార్ట్ వీడియో హెయిర్ స్టైల్ చేసి పెట్టాను. ఓకే అనిపించింది, అందుకే నేను రిటర్న్ కూడా పెట్టలేదు. హెయిర్ కూడా ఏమీ అంత డ్యామేజ్ అయితే లేదు. మీరు చూడండి కావాలంటే. బాగానే ఉంది, పొడవు కూడా బాగా పొడవు వచ్చిందన్నమాట. బాగుంది, అందుకే ఇంకా రిటర్న్ పెట్టలేదు, నా దగ్గర ఉంచేసాను.
సో వీడియోస్ చేయాలి అని అంటే మళ్ళీ ఈవిడికి కూడా ఒక స్టాండ్ కావాలి మనకి. దీంతో పాటు ఇంకొక చిన్న స్టాండ్ ఇచ్చారు వాళ్ళు, చూపిస్తాను. ఇది ఇచ్చారనమాట, ఈ స్టాండ్ ఇచ్చారు, ఈ స్టాండ్ అయితే ఇచ్చారు. సో ఈ స్టాండ్ ఏంటంటే ఏదైనా ఒక నిమిషం పక్కన పెట్టేద్దాం. ఇక్కడ ఉంది కదా, ఇలా అనమాట. ఏదైనా మనకి చెక్క అలాంటిది ఏమైనా ఉంటే ఇలా పెట్టేసుకున్నా ఉంటే ఇది ఇది బాగా దగ్గరకు వచ్చేస్తుంది, అప్పుడు స్టిక్ గా ఉంటుంది అనమాట. ఇది ఉంది కదా, ఇది ఎలా కావాలంటే అలాగా రొటేట్ అవుతుంది. ఇలాగా మనము ఆ డాల్ ని ఎలా అయినా తిప్పుకోవచ్చు. సో ఈ డాల్ ని తీసుకొని వచ్చి ఇక్కడ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది కదా, దీంట్లో పెట్టేయడమే. సో ఇలా పెట్టేస్తే అయిపోతుంది. ఈ స్టాండ్ తీసుకెళ్ళి మనం ఇందాక చెప్పినట్లుగా ఏదైనా చెక్క లాంటిది కానీ టైల్స్ అలాంటి వాటికి బిగించేసి ఇలా మనము హెయిర్ స్టైల్స్ అనేది చేసుకోవచ్చు. సో దానికి ఈ స్టాండ్ అయితే ఇచ్చారు. ఇదనమాట ఆ స్టాండ్. దీంతో నేను చేయలేకపోయాను, నాకు పెద్దది కావాల్సి వచ్చింది, అందుకని నేనైతే చేయలేకపోయాను అనమాట. చూడండి మీరు. సో అదనమాట. మీకు ఎవరికన్నా అంటే నేను ఎందుకు ఇది చూపించాను అని అంటే, నేను మిమ్మల్ని తీసుకోమని అయితే కాదు. సో నాకు మా సిస్టర్ వచ్చింది కదా, సో సిస్టర్ తో కొన్ని వీడియోస్ అయితే చేస్తాను, తొందరలోనే చేస్తాను. కానీ ఆ స్టాండ్ తో నేను చేయలేకపోతున్నాను. స్టాండ్ అనేది ఆర్డర్ పెట్టుకున్నాను, కానీ అది వర్షాలు పడుతున్నాయి కదా ఎక్కువ. సో ఆ వర్షాలకు అయితే రావలేదు, క్యాన్సిల్ అయిపోయింది. సో మళ్ళీ పెడతాను, పెట్టి మళ్ళీ అయితే హెయిర్ స్టైల్స్ అయితే చేస్తాను. మీకు ఏమేమి హెయిర్ స్టైల్స్ కావాలో కామెంట్ చేయండి. ఇంకేంటి, నేను ఇదే షేర్ చేసుకోవాలనుకున్నాను. అంటే ఎవరికి చెప్పినా చెప్పకపోయినా మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే షేర్ చేసుకుంటున్నాను. ఎవరికైతే ఇంకా నేను ఏమైతే చెప్పలేదు. చూద్దాం ఏంటి, చెప్పు వాళ్ళకి మంచిగా హెయిర్ స్టైల్స్ చేస్తాను, సబ్స్క్రైబ్ చేయమని. సబ్స్క్రైబ్ అంటే చేసుకోండి, లేకపోతే కొడతాదంట. సో ఎవరికన్నా ఇది తీసుకోవాలనుకున్నా సరే మీరు నాకు కామెంట్ చేయండి, నేనైతే లింక్ అయితే ఇస్తాను. ఇది అమెజాన్ లో అవైలబిలిటీలో ఉంది. 1500 అయితే పడింది, బాగుంది, క్వాలిటీ మంచిగానే ఉంది, హెయిర్ ఏం ఊడట్లేదు, హెయిర్ స్టైల్స్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒకటి చేసి నా ఛానల్లో కూడా నేను షార్ట్ లో కూడా పోస్ట్ చేశాను. సో దాన్ని చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకు ఇన్నిసార్లు సబ్స్క్రైబ్ అని చెప్పు చచ్చిపోతావు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎందుకు చెప్తున్నాను అని అంటే, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మనం అడుక్కోవాలి, తప్పదు. మనం అడగందే ఎవరు మనకి ఏమి పెట్టరు కదా. సో అలాంటప్పుడు అడగడంలో తప్పులేదు. మనం అమ్మ వాళ్ళైనా సరే అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అని అంటారు. సో అందుకోసమే నేనైతే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను కొత్తగా ఛానల్ పెట్టుకున్నాను, నాకు ఇంకా సబ్స్క్రైబర్స్ లేరు, ప్లస్ నాకు వ్యూస్ రావట్లేదు. సో నేను ఇలా చేస్తున్నాను. సో అంతే ఈ వీడియోలో ఇది మీకు షేర్ చేయాలనుకున్నాను, అందుకోసమే చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇది ఇంతే, ఇంకా బాయ్ చెప్పు, బాయ్.